శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగంలో లేదా ధ్యాన యోగంలో 15, 16, 17 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థామధిగచ్చతి. 16. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. 17. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మనకు భగవంతుడు యోగ శాస్త్రం ప్రకారంగా యోగారూఢుడైన వాడు ఏ విధంగా ధ్యాన ప్రక్రియ చేయాలి, శరీరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, మనసుని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, ఎలా కూర్చోబెట్టాలి అనే క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నారు. అలా ధ్యానం చేసిన వాడి యొక్క పరిస్థితి ఏంది అనేది 16, 15 శ్లోకం చెప్తున్నారు. వాడు సాధించేది ఏంది, వాడి యొక్క ఫలితం ఏంది, ఆ విధంగా ధ్యానం చేసిన వాడు యోగారూఢుడైన వాడి యొక్క యోగ శాస్త్రం ప్రకారంగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధి ధారణ ఇవన్నీ చేసేవాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, వాడి యొక్క స్థితి ఏంటి అనే విషయాన్ని 15వ శ్లోకంలో వివరిస్తున్నారు. యుంజన్నేవం సదాత్మానం యోగి, వాడు యోగి. యోగి అంటే పరమాత్మ కోసం ప్రయత్నం చేసేవాడు, అంటే పరమాత్మే తానైపోవాలనే రకంగా ప్రయత్నం చేసేవాడు, తీవ్ర ప్రయత్నం చేసేవాడు. అలాంటి వాడికి పరిస్థితి ఏంటుంటుంది. యుంజన్నేవం అంటే ఎప్పుడు వాడు అభ్యాసం చేస్తుంటాడు, వాడెప్పుడు తన ప్రయత్నానికి తగినట్టుగా అభ్యాసం చేస్తాడు. ఆ ప్రయత్నం ఎలా ఉంటుంది, తన లక్ష్యమే మత్పరః, ముందు శ్లోకాలు చెప్పేశారు. ఆ పరమాత్ముని తా లక్ష్యంగా పెట్టుకుంటాడు. మత్పరః మశ్చిత్తః, ఆ పరమాత్మ యందే లక్ష్యంతో ఆ పరమాత్మ యందే మనసు అర్పించి ఉంటాడు. అటువంటి వాడు సదా ఎప్పుడు ఆత్మానం తనలో తానే ఆ విధంగా ఉంటాడు ఆ ధ్యానయోగి. వాడు నీత మానసః, వాడు మనసును నియంత్రించగలుగుతాడు. వాడికి అది సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమవుతుంది, అభ్యాసం ఆ విధంగా చేశాడు కాబట్టి. వాడు సత్కర్మలే ఆచరించకుండా పోయాడు, సత్కర్మల్లో కూడా నిష్కామంకి వెళ్ళిపోయాడు, నిష్కామం నుంచి ఫలితం ఆశించకుండా వెళ్ళాడు, సంఘం లేకుండా చేసుకున్నాడు, మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకున్నాడు. దాంట్లో కూడా మళ్ళీ ఒక్కొక్క మెట్టు తను కూర్చునే పద్ధతి దగ్గర నుంచి తాను ధ్యానం చేసే పద్ధతి వరకు ఉండే అన్ని ఇంద్రియాలను నియంత్రించుకొని మనసుని నియంత్రించుకొని మన బుద్ధిని నిలకడగా నిలబెట్టి అన్నీ సాధించేశాడు. రాగద్వేషాలకు అతీతంగా సుఖ దుఃఖాలకు అతీతంగా శీతోష్ణ సుఖ దుఃఖాలకి మాన అవమానాలకు అన్నింటినీ అతీతంగా వెళ్ళిపోయిన వాడు. అటువంటి వాడు నీత మనస, ఇంకా వాడికి అది సాధ్యమే. మనసుని ఎంత చాలా సులభం. ఎందువల్ల ఎక్కడికెక్కడికో పోయి మనసుని తీసుకొచ్చి ఆ బుద్ధిగా మార్చుకొని నిలకడగా కూర్చుంటాడు. నిలకడగా కూర్చున్న బుద్ధిని తీసుకెళ్ళి పరమాత్మ దగ్గరే కూర్చోబెడతాడు. అది వాడు చేసే పని. కాబట్టి అటువంటి వాడు మత్సంస్థామధిగచ్చతి, వాడు నాలోనే నన్నే పొందుతాడు. అధిగచ్చతి, నన్నే పొందుతాడు వాడు శాంతిం నిర్వాణ పరమాం, అన్నింటికన్నా పరాకాష్ట పరమ పదమైనటువంటి దాన్ని పొందుతాడు. దాంట్లో కూడా శాంతిం, ఆ ఆత్మలో తానే పరమాత్మలో తానే లీనమై ఆ పరమ ఆనంద ఉత్కృష్ట స్థితిని వాడు చేరుకుంటాడు. ఫలితం ఇదయ్యా. ఎవరైతే ధ్యానాన్ని అంతగా నేను చెప్పినట్టుగా చేసుకుంటూ వస్తారో ఆ యోగారూఢ స్థితి వెళ్ళిపోతాడో వాడు ఈ విధంగా వాడి జీవితాన్ని సార్థకం చేసుకుంటాడయ్యా అని ఫలితం చెప్పేశారు ఈ శ్లోకంలో. తర్వాత 2 శ్లోకాలు చెప్తోంది ఆహార విహారాల గురించి అండి. 2 కలిపి ఒకటే అర్థం వచ్చే రకంగా చెప్పారు, కానీ ఒక పదం మార్చారు. నా అత్యస్నతస్తు యోగోస్తి, యోగి అయిన వాడు ఏం చేయాలట, నా అస్థి చేయకూడదు, ఏం చేయకూడదు, ఎక్కువగా తినకూడదు. అస్నతస్తు అంటే అసనం, తినడం అనేది ఎక్కువగా చేయకూడదట. ధ్యానం చేసేవాడు ఎలా ఉండాలో చెప్తున్నారు. ధ్యానం చేసేవాడు ఎక్కువగా తినకూడదు, అంటే అతిగా భోంచేయకూడదు. అతిగా తింటే ఆయాసం వస్తుంది,
తక్కువ తింటే నీరసం వస్తుంది. అంటే ఆయాసం వచ్చినా ధ్యానం కుదరదు, భుక్తాయాసం వల్ల నిద్ర కూడా వస్తుంది. కాబట్టి ఆ ధ్యానం చేసేవాడు ఎక్కువగా తినకూడదట. ఇంకా నా చైకాంత మనస్నత, ఒంటరిగా కూర్చొని అసలు తినకుండా ఉండకూడదు. అనస్నత అంటే అసలు తినకుండా ఉండకూడదు, నిరాహారంగా ఉండకూడదు, కొంచెమన్నా తీసుకోవాలి ఆ ధ్యానం చేసేవాడు. అది చెప్తున్నాడు, ఆహారం గురించి చెప్తున్నాడు. ఆహారం ఎలా ఉండాలట, మరీ ఎక్కువ తీసుకోకూడదు, మరీ తక్కువ అసలు తినకుండా ఉండకూడదు, కానీ మీడియంగా తినాలి. దీనికి మనకు శాస్త్రం చెప్తున్న విషయం ఏంటంటే, సగ భాగం వచ్చేసి అన్నంతో నింపాలట. పొట్టలు భాగాలు చేసుకోవాలి. సగ భాగాన్ని అన్నంతోనూ, కాలు భాగాన్ని వచ్చి నీటితో, కాలు భాగాన్ని వచ్చి గాలితో నింపాలట. అంటే అర్థమైంది, ధ్యానం చేసేవాడు పూర్తిగా పొట్ట నిండా తినకూడదు. అది అసలు చెప్తున్న విషయం. సగం వరకే తినాలి, సగం వరకే పొట్ట నింపుకొని మిగతాదంతా నీటితో నింపుకొని ఇంకా కాలు భాగాన్ని అంటే ఖాళీగా ఉంచే పదార్థం ఎక్కువ ఉంచాలి, కాలు భాగం ఉంచాలి. ఈ విధంగా ఎవరైతే జీవిస్తాడో వాడు ధ్యానం చేయడానికి వాడి శరీరం సహకరిస్తుంది. ఎందువల్ల శరీరము నీరసం వచ్చి పడిపోదు, అలానే ఎక్కువ తిని నిద్రపోదు, వాడికి సహకరిస్తుంది. శరీరం సహకరించాలంటే, ధ్యానం చేయాలంటే ఆహార నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. అది కూడా సాత్వికమైన ఆహారమే భుజించాలి. ఉద్రేకాన్ని కలిగించే ఆహారాన్ని తినకూడదు. అలా తినడం వల్ల మనకు ధ్యానం సక్రమంగా చేయలేకపోతారు. కాబట్టి యోగ స్థితికి వెళ్ళాలంటే వాడు ఎక్కువగా భోంచేయకూడదు, మరీ అసలు తినకుండా ఉండకూడదు, మధ్య రకంగా తినాలి అనే సూచన ఇక్కడ చేస్తున్నారు. ఇంకా నా అతి స్వప్నశీలస్య, ఎక్కువ నిద్రపోకూడదు, ఎక్కువ కాలం నిద్రకు ఉపయోగించకూడదు. అలా నిద్రకు ఉపయోగించినా కూడా వాడు ధ్యానాన్ని సక్రమంగా చేయలేడు. జాగ్రత్తో నైవచ అర్జున, ఇంకా జాగ్రత్తో నైవ అంటే ఎక్కువసేపు మేలుకో కూడా ఉండకూడదు. అట్లని చెప్పేసి పూర్తిగా మేలుకొని ఉండకూడదు, పూర్తిగా నిద్రపోతూ ఉండకూడదు. రెండు మంచిది కాదు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా ఎప్పుడూ ఎక్కువగా ఏది చేయకూడదట. ఆహారం ఎక్కువ తీసుకోకూడదు, అసలు తీసుకోకుండా ఉండకూడదు. నిద్ర ఎక్కువగా పోకూడదు, అసలు పోకుండా ఉండకూడదు. కాబట్టి రెండు కాకుండా బ్యాలెన్స్డ్ డైట్, బ్యాలెన్స్ నిద్ర, ఇవి రెండు మెయింటైన్ చేయమని చెప్పి ఈ శ్లోకంలో మనకు సలహా ఇస్తున్నారు పరమాత్మ, ఎవరికి ధ్యానం చేసేవాడు. ఇంకా 17 శ్లోకం కూడా అదే చెప్తున్నారు. యుక్తాహార విహారస్య, యుక్తం తగిన విధంగా విహారస్య అంటే పరిమితమైన ఆహారం తీసుకుంటూ పరిమితంగానే విహారం అంటే జీవిత విధానం ఎలా ఉండాలి, వర్ణాశ్రమ ధర్మాల ప్రకారంగా స్వధర్మం ఆచరిస్తూ దాంట్లో కూడా నిద్ర వాటి అన్నింటినీ కూడా నువ్వు నీ అదుపులో ఉండాలి. శరీరం అది ఆహారము నీ కంట్రోల్లో ఉండాలి. నాలుక కోరిందని చెప్పి ఎక్కువగా పెట్టేయకూడదు, అసలు వద్దని చెప్పి నిరాహారంగా కూర్చోకూడదు, అలాగే నిద్ర ఎక్కువ పోకూడదు, అస్సలు నిద్రపోకుండా ఉండకూడదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టశ్చ కర్మసు, కాబట్టి వాడు చేసే కర్మలన్నీ కూడా అంటే ఆపద సమయం రాకుండా నువ్వు చేసే పనికి సరిగ్గా శరీరం సహకరించే రకంగా నువ్వు చేసే కర్మలన్నీ కూడా సక్రమంగా ఉండేట్టుగా చూసుకోవాలి. తగిన విధంగా చేయాలి. ఏ విధంగా నువ్వు ఏ పని చేస్తే నీ శరీరానికి నీ ధ్యానాన్ని సహకరిస్తుందో ఆ విధంగా నీ శరీరాన్ని నువ్వు ఉంచుకోవాలి. యుక్త స్వప్నావబోధస్య, నిద్ర కానీ నిద్రపోతే కళలు వస్తాయి, కళలు కానీ అట్లా రాకుండా ప్రశాంతంగా గాఢ నిద్రపోగల స్థితి ఉండాలి. కొద్దిసేపు నిద్రపోయినా ప్రశాంతంగా నిద్రపోగలగాలి. యోగో భవతి దుఃఖ, ఈ విధంగా ధ్యానం ఎవరు చేస్తాడో వాడికి వాడికి దుఃఖాలు తొలగిపోతాయి. ఈ విధంగా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతాడో వాడికి ఇంకా దుఃఖం ఉండదు. ఎందువల్ల శరీరం సహకరిస్తుంటే ధ్యానం చేయడం సులభం, ధ్యానం చేస్తుంటే మనసు ప్రశాంతంగా అయిపోతుంది. ఏమొస్తుందో ఫలితం చెప్పేశారు 15వ శ్లోకంలో. ధ్యానం బాగా చేసిన వాడికి ఏమొస్తుందో చెప్పేశారు. చెప్పి తర్వాత 2 శ్లోకాల్లో ఏ విధంగా ఉండాలో, ఏ నియమాలు పాటించాలో కూడా చెప్పేస్తున్నారు. ఆహారం ఎలా ఉండాలి, విహారం ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి, ముఖ్యంగా అది ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. అవి సాధించాలి. అది సాధించడం చాలా కష్టం, కానీ అదే సాధించాల్సింది. అంటే కోరికలు ఉండకూడదు. ఇవన్నీ ముందే చెప్పేశారు, లిస్టుల్లో చెప్పేశారు. ఇవన్నీ నువ్వు ఆచరిస్తేనే నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళి ధ్యాన ప్రక్రియలో గొప్ప స్థితికి వెళ్తావు. అంతేకాకుండా నీ జీవితంలో అసలు దుఃఖం అనేదే నీ దరిదాపుల్లోకి రాదు. మనసు ప్రశాంతంగా ఎప్పుడైపోతుందో ఇంకా అంతటా పరమాత్మను చూసే స్థితికి ఎదిగిన తర్వాత ఇంక దుఃఖమే ఉంటుంది, సుఖమే ఉంటుంది, అన్నీ ఈక్వల్ అయిపోతాయి.
ఇప్పుడు రమణ మహర్షికి ఏమైనా ఉండిందా? ఆయన అన్నీ సమానంగా చూడగలిగాడు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఏ పరిస్థితి అయినా ఏ పరిణామాన్నైనా సక్రమంగా చూడగలిగాడు. ఆయన కూడా ఏదో తినాలి కాబట్టి శరీరం కావాలి కాబట్టి తినేవాడు, అసలు తినకుండా ఉండేవాడు కాదు. ఏదో తిన్నామంటే తిన్నాం. కానీ కఠోర దీక్షగా మాత్రం ఆయన గుహలో ఉన్నంతకాలం ఏమీ ముట్టలేదు. ఆయన పరిస్థితి వేరే. ఆయన ఎన్నో జన్మలు చేసుకున్న కర్మలన్నీ అయిపించుకొచ్చిన వాడు ఆయన పరిస్థితి వేరే. మనలాంటి సామాన్యులు ధ్యానం చేసేవాళ్ళు ఈ విధంగా కనీస నియమాలను పాటించాలని మనకి 2 శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ విధంగా 15 శ్లోకంలో ఫలితం చెప్పి 16-17 శ్లోకాల్లో వచ్చేసి ఆహార నియమాలు, నిద్ర నియమాల గురించి చెప్పి అది కూడా విహారం అనేది కూడా మన జీవన విధానం కూడా చెప్పేశారు. ప్రశాంతంగా కాలం గడపాలి, తద్వారా నీకు వచ్చే ఆపదలు కూడా తొలగించబడతాయని చెప్పి కూడా దుఃఖాన్ని కూడా తొలగించబడతాయని చెప్పి మనకి ఈ శ్లోకం ద్వారా 17 శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు పరమాత్మ. ఈ విధంగా మనకు దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. మనకి ఒక ఆయన ఉన్నట్ట, ఒక ధనవంతుడు. ఆ ధనవంతుడు ఏం చేశాడంటే, ఆయనకి ఫస్ట్లో ధనవంతుడు అంటే ధనం చక్కటి ఉదయం నుంచి బిజినెస్ పనులు ఎప్పుడూ బిజీగా ఉండేవాడు, చాలా బిజీ. ఎంతంటే జీవితంలో ఆయనకి ఉదయం లేచి కనీసం ఆయన బ్రేక్ఫాస్ట్ తీసుకొని టీ కాఫీ తాగేంత టైం కూడా చాలా తక్కువ ఉండేది. అంత అంకితం అయిపోయాడు పనికి. కానీ కోట్లు సంపాదించాడు. దానివల్ల ఏమైంది, ప్రతి నిమిషం వాల్యుబుల్. ఒక 10 నిమిషాలు ఫోన్లో మాట్లాడకపోయినా ఎవరితోనో చేయకపోతే వ్యాపారం అంతా నష్టపోతాడు. అంత స్థితిలో ఉన్నాడు ఆయన. ఈ బిజీ లైఫ్లో ఆయనకి అసలు భగవంతుడు అప్పుడు ఉన్నాడని పొద్దున్న నిద్ర లేయంగానే ఒక నమస్కారం పెడతాడు, ఇంకా పూర్తిగా రాత్రి వరకు అదే జాసాలో ఉంటాడు ఆయన. అటువంటి ఆయన ఒక రోజు ఏమైందంటే, అనుకోకుండా ఆయన జీవితంలో ఒక మార్పు జరిగింది. ఒకరోజు ఒక గుడిలో ప్రవచనం జరుగుతోంది. అక్కడికి ఆయన వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజు అది కూడా వ్యాపార సంబంధించిన విషయాలే ఎంక్వైరీ చేసుకోవడం కోసం ఆ గుడికి వెళ్ళాల్సి వచ్చింది ఆయన. అలా వెళ్తూ పొరపాటున ఆ ప్రవచనం వినడానికి ఉత్సాహం వచ్చింది. పని చేసుకుంటూ వింటున్నాడు. అక్కడంతా ఎంక్వైరీ చేస్తున్నాడు, ఒక పక్క చెవు అక్కడికి పోతున్నాడు, విన్నాడు. వాళ్ళు అక్కడ చెప్పుకుంటున్నారు ఏమని, మోక్షం సంపాదించాలి, అదే మన గమ్యము, అదే మనం మనిషి పుట్టిన తర్వాత మనం సాధించవలసిన ధర్మార్థ కామ మోక్షాల్లో మోక్షమే ప్రధానమైంది, కానీ అవి తప్పించి మనం అన్నీ చేస్తామనే మాట ఆయన వినపడుతుంది. అది చెప్పి ఆయన చాలా వివరంగా బాగా చెప్పాడు. ఆయన చెప్పడం ఆయన మనసులో బాగా పనిచేసేసింది. ఆశ్చర్యపోయాడు ఆయన. ఇదా జీవితం, నేను ఇన్నాళ్ళు జీవించిన జీవితం కాదా, అయ్యయ్యో ఎంతకాలాన్ని వ్యర్థం చేసుకున్నాను, ఇంత జీవితం అంతా ఈ సంపాదనగా ఉపయోగించేశానే, అయ్యయ్యో భగవంతుడా ఎంత తప్పు చేశానయ్యా, మళ్ళీ ఇట్లాంటి జన్మ వస్తుందా, ఇటువంటి శరీరం వస్తుందా రాదా, అప్పుడు నేనేం చేయాలి అని ఆయన ఒక్క నిమిషంలో వైరాగ్యం వచ్చేసింది. అప్పటిదాకా డబ్బు సంపాదన, అనుక్షణం డబ్బు సంపాదన జీవితం గడిపిన వాడికి ఒక్కసారి వైరాగ్యం ప్రవేశించేసింది. ఇంకా ఇంటికి పోతే ఆయనకు దిక్కు దోసరా, వీళ్ళంతా నా వెంట రారు, నేను ఒక్కడనే వెళ్ళిపోతాను పైకి, అయ్యో వెళ్ళేవాడిని మోక్షం లేకుండా వెళ్ళిపోతానా, అయ్యో మళ్ళీ జన్మెత్తానా, ఈ విధంగా ఆయనకి తెలియకుండానే ఆలోచన వచ్చేసింది. అది తీవ్రమైన ఆలోచన వచ్చేసింది, మామూలుగా కూడా రాలేదు. అప్పటిదాకా ఆయన రాత్రింబవళ్ళు నిద్రపోకుండా నిద్రాహారాలు మాని బిజినెస్ కోసమే బతికాడు. ఒక్కసారి తల తిరిగిపోయింది ఆయనకి. ఒక్కరోజు కూడా నేను ఉదయం లేచి నమస్కారం పెట్టడం తప్పించి భగవంతుడి నామాన్ని కూడా ఇప్పుడు జపించలేదు నేను. అయ్యో నా జీవితం ఎలా అయిపోవాలి, ఏం కావాలి నా లైఫ్, నేను మళ్ళీ జన్మెత్తాలా, నా వల్ల కాదు అనిపించేసింది ఆయన. ఆయన అందరూ చాలా కష్టపడి పైకి వచ్చాడు. అందువల్ల కష్టాల విలువ తెలుసు ఆయనకి. ఇంకంతే ఒక్కసారిగా వైరాగ్యం రాగానే వెంటనే తన కొడుకులను పిలిచాడు. తనకుండే ఆస్తిపాస్తులంతా వాళ్ళకి పనిచేశాడు. తనదంటూ తను సంపాదించింది వాళ్ళు బిజినెస్ చేసి డెవలప్ చేసుకోవాల్సిన వాళ్ళకి అప్పగిచ్చేశాడు. తనుగా సంపాదించుకొని అంతా కూడబెట్టుకుందంతా కలిసి అందరికీ విచ్చలవిడిగా దానం చేయడం మొదలుపెట్టేశాడు. బాగా ఇంకా బిజినెస్ పనులన్నీ స్వస్తి వలికేశాడు. మొత్తం లైఫ్ టర్న్ అయిపోయింది. అన్ని దేవాలయాలకు పంపించేస్తున్నాడే. ఎక్కడెక్కడ ఏ రాజకీయ నాయకులు వచ్చినా, ఏ సినిమా వాళ్ళు వచ్చి అడిగినా, ఎవరు వచ్చినా, ఏ బీద సంస్థ వచ్చి అడిగినా అందరికీ విచ్చలవిడిగా దానం చేసాడు. అన్ని కోట్లు సంపాదించాడు ఆయన. ఎంత దానం చేసాడు. చేసేసిన తర్వాత ఇంకా ఆయనకి ఎవరో ఒక గురువు కావాలి కదా, ఏం తెలుసుకోవద్దు. ఆయన ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కన్నీళ్లు పరితం పెట్టుకొని ఏడ్చుకుంటూ చెప్పాడు, నేను ఇంతకాలం నాకు వదిలిసినప్పటి నుంచి బిజినెస్ పనులు చేస్తున్నాను, ఒక్కరోజు కూడా
ఆ దైవనామ స్మరణ కానీ దైవాన్ని దర్శించడం కానీ చేయలేదు. ఒకే నమస్కారం పెట్టుకుంటాను ఉదయం లేచి తప్ప, నేను ఎప్పుడు అది కూడా నా భార్య పూజ చేస్తే ఒక నమస్కారం పెడతాను తప్ప నేను ఏమీ చేయలేదు. అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నేను మోక్షం కావాలని కోరుకుంటున్నాను, బలంగా కోరుకుంటున్నాను, ఏం చేయమంటారు నన్ను అంటే ఆయన, నాయన నువ్వు రోజు వచ్చి ఇక్కడ వింటూ ఉండు, అలవాటు అవుతుంది, తొందరపడబాక, తొందరపడి ధ్యానాలు అవన్నీ చేయబాక, మా దగ్గరకు వచ్చే ముందు నిదానంగా నీ మనసును ఎక్కడెక్కడ ప్రపంచ విషయాలు ఇప్పటిదాకా అల్లకల్లోలంగా ఉన్న మనసుని ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కదా. అందుకని రోజు వచ్చి మా ఆశ్రమానికి వచ్చి నువ్వు రోజు అన్నీ వింటూ ఉండు, చిన్న చిన్నగా మెల్లమెల్లగా నీకు అన్నీ అలవాటు అవుతాయి. తొందరపడి మాత్రం మనసుని ఇబ్బంది పెట్టబాక, నిదానంగా దాన్ని బుజ్జగించి లాలించి తీసుకొద్దాం అని చెప్పాడు ఆయన. సరే ఇంకా ఆయన ఒక దినచర్యగా పెట్టేసుకున్నాడు. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఆశ్రమానికి పోవడం అలవాటు చేసేసుకున్నాడు. ఇంకా వాకింగ్, ఇంతకుముందు అంతా వాకింగ్ కూడా చేసే టైం లేదు, తినడానికి టైం లేదు అప్పుడంతా. ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయాడు. అందరికి అన్ని ఇచ్చేసిన తర్వాత హాయిగా ఉంది ఆయనకి. ఇంకా అందరూ సంస్థల వాళ్ళంతా కూడా అనుకున్నారు, ఈయనకి వచ్చి మేము సన్మానం చేయాలా, ఎంతెంత డబ్బు దానం చేశాడు ఈయనకు సన్మానం చేయాలనుకున్నారు. వాళ్ళందరూ వచ్చి అడిగారు, మేము సన్మానం చేస్తాం మీకంతా. ఆయన ఒప్పుకోలేదు. నేను సన్మానాలు వాటంతా నేను కోరుకొని నేను చేయడం లేదు, ఇది భగవంతుడు ఇచ్చిన డబ్బు, భగవంతుడు ఇచ్చిన దానికి అంతా ఉపయోగించేశాను, ఇంకా భగవంతుడి తప్పించిన నాకు ఇంకేం అవసరం లేదు, మీ సన్మానాలు నాకు అస్సలు అవసరం లేని చెప్పేసి. కానీ వాళ్ళందరికీ చాలా ఆపదలో ఉన్న వాళ్ళంతా రక్షించబడ్డారు ఆయన వల్ల. ఆయన రియలైజ్ కావడం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. వాళ్ళంతా ఏం చేశారంటే ఎట్టైనా సరే ఈయనకు సన్మానం చేయాలని డిసైడ్ అయిపోయారు అని చెప్పి ఆయన ఒకరోజు ఏం చేశారంటే, ఏదో బీద విద్యార్థుల కోసంగా వాళ్ళు పిలుస్తున్నట్టుగా పిల్లకాయల చేత పిలిపించారు ఆయన సన్మాన సభకి. ఆయన సన్మానం చెప్పకుండా చేయించాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు. అందరూ అన్ని సంవత్సరాల వాళ్ళు అందరూ డబ్బు తీసుకున్న వాళ్ళు, ఎవరో డెవలప్ అయిన వాళ్ళు అందరూ కలిసి ఒక గ్రూప్గా అయిపోయేసి వాళ్ళందరూ దాంట్లోనే ప్రముఖులు మాత్రం అందరూ ఆ సభకు వచ్చేసారు. వచ్చేసి ఈయనకి ఎట్లా విధంగా సన్మానం చేయాలనుకున్నారు. ఇంకా పిల్లకాయలు వచ్చారు, పిల్లలు వాళ్ళకు ఆనందం. గుడ్డి పిల్లకాయలకి వాళ్ళకు కూడా డబ్బు సహాయం చేశాడు ఆయన. వాళ్ళంతా పిల్లలంతా వచ్చి ఆయనకి ముందు దివిటీ హారతులు ఇస్తూ తీసుకొచ్చారు ఆయన. ఆయన పిల్లకాయల కోసం వచ్చాడు ఆయన. ఆ పిల్లల స్వచ్ఛమైన మనసు భగవంతు స్వరూపాలు కదని చెప్పి వాళ్ళ కోసం వచ్చాడు ఆయన, వీళ్ళ కోసం వచ్చి ఉండేవాడు కాదు. ఆయన వచ్చేసరికి ఆ పిల్లకాయలు ఎంతో ఆనందంగా పాటలు పాడారు, డ్యాన్సులు వేశారు, ఆయనకి ఆనందం కలిగించారు. ఆయన కూడా భగవంతుడు ఇన్ని రూపాలతో ఏమి నృత్యం చేస్తున్నాడు, ఈ బ్రహ్మ పదార్థం ఎంత గొప్పది అని ఆ తన్మయత్వంలో చూస్తున్నాడు ఆయన. కొంచెం సేపటికల్లా సీన్ మారిపోయింది. అందరూ ప్రముఖులంతా వచ్చారు. వచ్చేసేసి స్టేజ్ ఎక్కేశారు. ఆయన స్టేజ్కి పిలిచేశారు. ఆయన ఒకే స్టేజ్కి పిల్లకాయలు అభినందించడానికి అనుకొని ఆయన స్టేజ్ ఎక్కేశాడు. ఎక్కిన తర్వాత వాళ్ళంతా కూర్చొని మీకు ఇప్పుడు మేము సన్మానం చేయబోతున్నారని ప్రకటించారు. అప్పుడు ఆయన మైక్ ఇమ్మని చెప్పి, అసలు నాకు సన్మానం మీరు ఎందుకు చేస్తున్నారని అడిగారు. ఎందుకేంది, మీరు ఇంతమంది జీవితాలకు ఇంత గొప్ప దానాలు చేశారు, మీరు ఎంత గొప్ప దానాలు చేశారు, ఎంత గొప్ప పనులు చేశారు, మీరు ఎంత గొప్ప వ్యక్తి కాకపోతే మీరు ఇన్ని దానాలు చేశారు, ఇంత గొప్పతనం మీకు, ఇన్ని గొప్పవి త్యాగం చేశారు, పైన మీరు ఎన్ని త్యాగాలు చేశారు, మీరు ఇంత త్యాగమూర్తిని మేము సన్మానించుకోవడం మాకు కనీస ధర్మం కదా అన్నారు వాళ్ళు. అలాగా అని ఆయన, సరే నేనేం త్యాగం చేశాను అడిగాడు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. మాకు పొలాలు ఇచ్చారు, మీరు పొలాలు ఇచ్చారంటే ఎంత త్యాగం చేశారు, ఒకళ్ళు వచ్చి మీరు డబ్బు సహాయం చేశారు, మీరు ఎంత త్యాగం చేశారు, మాకు ఇల్లు ఇచ్చారు, మీరు ఇల్లు ఎంత త్యాగం చేశారు, ఇలా ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క విషయాన్ని చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎవరెవరు లాభం పొందారో వాళ్ళంతా చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన ఆ మైక్ తీసుకొని, మీరంతా గొప్ప గొప్పవి నేను త్యాగం చేశానని మీరు చెప్తున్నారే, మరి నాకన్నా మీరంతా గొప్పవాళ్ళు. ఎందువల్లంటే మీరు ఇంకో గొప్ప విషయాన్ని త్యాగం చేస్తున్నారు, ఇంకో గొప్ప వ్యక్తిని త్యాగం చేస్తున్నారు మీరు అన్నాడు. వాళ్ళంతా బిత్రపోయారు, మేమెవరు త్యాగం చేస్తున్నాం అన్నారు. అందరికన్నా గొప్ప దానకర్ణుడు, గొప్ప దానం ఇవ్వగలవాడు ఎవరున్నా అంటే భూమి మీద పరమాత్మ ఒక్కడే. మీరు అంత గొప్పవాడిని మరి సత్కారం చేయలేదే, నాలాంటి అల్పుడు ఆయన ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇచ్చేవాడు నన్ను వచ్చి గౌరవిస్తున్నారు మీరు, మరి ఆయన సంగతి ఏంది, మీరు త్యాగధనుడు, ఏమంటే మీ దృష్టిలో అన్ని త్యాగం కదా, ఆయన త్యాగం చేశారు, మీరు నాకంటే త్యాగధనులు, మిమ్మల్ని నేను సన్మానం చేయాలి అంటే ప్రపంచ విషయాలు ఇస్తేనే నేను ప్రపంచంలో ఉండి అన్ని త్యాగం చేశారు మీరు అంటున్నారు. మరి అసలు పరమాత్మ అంతకన్నా గొప్పవాడు, ఆయనే మీరు త్యాగం చేస్తారు కదా, మీరెవరు ఆ ప్రయత్నం చేయడం కదా, అంటే మీరు ఆయన త్యాగం చేశారు, మీరు చాలా గొప్పవాడు, మిమ్మల్ని అందరూ నేను సన్మానం చేయాలి అన్నాడు.
అంతే వాళ్ళకి అవమానం అయిపోయింది. అందరికీ అర్థమైపోయింది మీరు తెలుసుకోవాల్సింది పరమాత్మ గురించి కానీ అనుకూలమైన మా గురించి కాదనే సందేశం ఆయన చాచి చెంపగా కొట్టి చెప్పాడు. చెప్పడంతో అప్పుడు అందరికీ జ్ఞానోదయం అయింది. ఆయన ఎందుకు ఇస్తున్నాడు ఇవన్నీ మనకి అంటే ఆయన ఆ పరమాత్మ వైపు అడుగులు వేస్తున్నాడు, అందుకని ఇవన్నీ అల్పంగా కనిపిస్తున్నాయి ఆయనకి. ఆయన ఆ స్థితికి వెళ్ళిపోయాడు, మనసు ఎదుగుతోంది ఆయనకి, అది వాడు కనిపెట్టేశారు. ఈయన నిజమైన భక్తుడు భగవంతుడికి. ఇటువంటి ఆయనకి మనం ఇచ్చే ఈ సన్మానాలు ఒక లెక్క కాదు, ఆయనకు పరమాత్మ చేసే సన్మానం కావాలి కానీ ఈ సన్మానం ఆయనకు అక్కర్లేని విషయం వాళ్ళకి అందరికీ అర్థమైంది. అప్పుడు వాళ్ళంతా క్షమాపణ కోరి మేము కూడా మీ మార్గంలో ప్రయాణం చేస్తామని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు కూడా ఇంకా ఆ భగవద్భక్తుల దిగడం మొదలుపెట్టారు. అందరూ ఆ పిల్లలతో సహా ఆయన ఒక్కడు ఇన్స్పిరేషన్ అయిపోయాడు. దాంతో అందరూ మారిపోయారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి ఎలా భగవంతుని పట్టుకునే మార్గం ఏంది అనే విషయాల గురించి వాళ్లకు ఈయన గురువుల్ని పంపించి వాళ్ళ సంస్థలకు పంపించి వారానికి ఒకసారి క్లాస్ చెప్పే రకంగా ఏర్పాటు చేశాడు. కనీసం వినన్నా మారుతారు మనుషులు, ఎవరిలో ఒకరికన్నా మార్పు వస్తుంది. నేనే మార్పు తెచ్చుకోవడానికి సగం జీవితం అయిపోయిన తర్వాత నాకు తెలిసింది, వీళ్ళెప్పుడు తెలియాలనే ఉద్దేశంతో ఆయన అంత గొప్పగా చేశాడు. ఈ విధంగా గొప్ప వాళ్ళ యొక్క ఆలోచనలు గొప్పగా ఉంటాయి. వాళ్ళు ఆలోచన చేయడం వల్ల వాళ్ళు శాంతిని పొందుతారు, మళ్ళీ మార్గదర్శకులు అవుతారు. గొప్పవాళ్ళు మారితే సమాజమే మారుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఉంటుంది. అదే మనకు 15వ శ్లోకంలో చెప్పింది. ఆయన శాంతి పొందుతాడంటే వాడు ఆయన శాంతి పొందాడు. పొంది ఆయన ఏం చేస్తాడు, మోక్షం కోసంగా ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తే ఎప్పటికైనా సాధిస్తాడు. సమర్థిగా వచ్చేది పొందేస్తాడు, ఖచ్చితంగా అది సాధిస్తాడు అనే విషయాన్ని సందేశాన్ని మనకి పెట్టి దాంట్లో మళ్ళీ ఆహార వ్యవహారాలు ఎలా ఉండాలో కూడా మనకి ఆ ధ్యాన ప్రక్రియలో ఉండే విషయాన్ని కూడా ఈ శ్లోకాల్లో మనకి అందించారు పరమాత్మ. ఈరోజు మనం భగవద్గీతలో 6వ అధ్యాయమైనటువంటి ఆత్మ సంయమ యోగంలో లేదా ధ్యాన యోగంలో 15, 16, 17 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం.